నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను జరిపించడం మనం చూసాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. అదేంటంటే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ పథకాల సంబంధించినవన్నీ మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 7 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అలాగే సంక్షేమ పథకాలను కూడా అందించడం మనం చూసాం. కానీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అందు నుంచి ఏ నేతలు బయటకు వచ్చి మీడియా సమావేశం జరిపించినా అసలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద ఒక్క సంక్షేమ పథకం కూడా అందించట్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేలా నిన్న మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. ప్రతి ప్రజా సంక్షేమ పథకాన్ని కూడా వచ్చే జూన్ నుంచి తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, ఇవన్నీ కూడా అందేలా చూడాలని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు మీరు చూసుకుంటే గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా చెరుగ్గళ్ళగా నవిలి మింగేశారో మనం చూసాం. అంటే కనీసం చెరుగ్గడిని మనం ఆ మెషిన్లో పెట్టి ఆడించినప్పుడు కనీసం దాని యొక్క బగాసి అంటారు, ఆ యొక్క ఏదైతే ఆ పిప్పి కూడా లేదు ఇక్కడ. సో పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఖజానాలో రూపాయి లేకుండా అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చేసి అసలు ఒక వర్క్ కల్చర్ కూడా లేదు. ఈవెన్ ఎంప్లాయీస్లో కూడా వర్క్ కల్చర్ కూడా పూర్తిగా సమస్యపోయింది. మీరు చూసే రోడ్లు ఏ విధంగా నరక కుపాలుగా మారిపోయి, అంతకుముందు గత 5 ఏళ్లుగా ఎంతమంది నైట్ డ్యూటీలు చేసుకునేవాళ్ళు, వీళ్ళు ఎంతమంది నడువులు ఎరగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుని, ఎన్ని వెహికల్స్ డ్యామేజ్ అయిపోయి, ఈవెన్ ఆటోలు కానీ, పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు, 2 వీలర్లు ప్రతిరోజు రిపేర్ అవ్వడం, బ్రేక్ డౌన్ అవ్వడం మనం చూసాం. ఇప్పుడు చూసారు ఎక్కడైనా గుంత ఒకటి ఉందా రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు మీరు సంక్రాంతికి మీరు ఊరికి వెళ్తారు కదా, చూడండి ఎక్కడైనా గుంత కనపడితే అడగండి. సో ఇప్పుడు ఏంటంటే అమ్మ, పూర్తిగా అవసాన దశలో, అంటే పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు మనం ఏదో ఒక ప్రళయం వచ్చింది, ఒక విలయం వచ్చింది, మొత్తం అంతా కూడా సర్వనాశనం అయినప్పుడు మళ్ళీ సృష్టి ఏ విధంగా అయితే బ్రహ్మ మళ్ళీ సృష్టి మొదలు పెడతాడో ఆ విధంగా ఇప్పుడు బాబు గారి పరిస్థితి అదే. మళ్ళీ మొదటి నుంచే కదా, ఒక పక్కనే రోడ్లు వేస్తున్నారు, ఒక పక్కన పింఛన్లు ఇస్తున్నారు, ఒక పక్కన యొక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఓ పక్కనేమో ఉద్యోగస్తులకి 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు ఇస్తున్నారు. అలాగే రకరకాల ఇండస్ట్రీస్, ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీని తీసుకురావడం కానీ, గూగుల్ని తీసుకురావడం కానీ, మిగతా సంస్థలు కానీ, ఇట్లన్నింటినీ కూడా మొత్తం అన్నీ ఒకటి తీసుకొస్తున్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ లేదు, మనీ జనరేషన్ లేదు, సంపద సృష్టి లేదు, అన్ని వర్గాల వాళ్ళని కూడా నడ్డివిరి చేశాడు. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, రోజువారీ కూలి చేసుకునే వాళ్ళకి పనులు లేవు, రైతులకు గిట్టుబడి లేవు. అలాగే కల్తీ మద్యం, తన బ్రాండ్ మద్యాలు అమ్ముకొని పిచ్చి బ్రాండ్స్ అన్ని అమ్మి 5 లక్షల మంది పైగానే ప్రాణాలు తీసేశాడు. ఇంకా మద్యాన్ని సేవించిన వాళ్ళు ఇప్పటికీ కూడా అనేక రుగ్మతలతోటి, లంగ్స్ ఇష్యూ తోటి, హార్ట్ ఇష్యూ తోటి, కిడ్నీ ఇష్యూస్ తోటి, రకరకాల సమస్యలతోటి, లోపల లివర్ ఇష్యూస్ తోటి, రకరకాల సమస్యలతోటి వాళ్ళు కొట్టుమిట్టాడుతూ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఈ విధంగా పూర్తిగా సర్వనాశనం చేసేస్తే, ఇప్పుడు ఒక మనిషినే తీసుకుందామమ్మా, మనిషి కేవలం అస్థిపంజరం, అంటే ఎముకలు మిగిలినవి. ఇప్పుడు బాబు గారు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటంటే ఒక ఎముకల గూడు అనుకో, ఆ ఎముకల గూడికి మళ్ళీ వాటిలన్నింటినీ చేర్చి వాటిని ఒక ఆకారం తీసుకొచ్చి దానికి మళ్ళీ ఫ్లష్ అంటే కండ, రక్తము, పైన స్కిన్ను అన్నీ వేసి ఇప్పుడు ప్రాణం పోసాడు ఆయన. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇది చేయలేదు, అది చేయలేదు అని అనడం దుర్మార్గం. చేయవలసిన డ్యామేజ్ చేశారు. ఆ యొక్క పీడిఎస్ ఏదైతే ఉందో, ఆ యొక్క బియ్యం ఉందో దాన్ని మొత్తం మేసేశారు వాళ్ళ నాయకులందరూ కూడా, ఎక్స్పోర్ట్ చేసేసి అమ్ముకున్నారు ఆఫ్రికన్ కంట్రీస్కి. అలాగే అన్ని వ్యవస్థల్లో కూడా ప్రతి స్కీము స్కామ్ చేసేసారు. ఈ రోజున నువ్వు చేయలేదనడానికి అలాగే విద్యుత్ శాఖలో మీకు కావాల్సిన వాళ్ళు మీ కాంట్రాక్టులకి అత్యధికమైన రేట్లకి, పొరుగు రాష్ట్రాల్లో కూడా లేని రేట్లకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఇక్కడ 1 లక్ష రూపాయలు ఒక ట్రాన్స్ఫార్మర్ తెలంగాణ గవర్నమెంట్ కొంటుందంటే అదే ట్రాన్స్ఫార్మర్ 2.5 లక్షలకు అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ కొంది వైసీపీ హయాంలో. ఆ విధంగా దోచేసి విద్యుత్ శాఖను కూడా దుర్వినియోగం చేసి ఈ రోజు రేట్లు పెంచుతున్నారని గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి భగీరథ యత్నాన్ని మించిన
కఠినయత్నం చేస్తున్నారు బాబు గారు. అవును. ఇప్పుడు ఆ రోజున ఆ దివి నుంచి భూమికి భగీరథుడు వాటర్ తీసుకొచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాడు. కానీ అది కూడా ఈజీ, ఎందుకంటే దివి అనేది పైన ఉంటుంది, భూమి అనేది కింద ఉంటుంది. మన ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే, గ్రావిటీ ఇంజనీరింగ్ ప్రకారం చెప్పుకోవాలంటే, పైనుంచి ఒక్కసారి మనం దాన్ని ఒక చోట ఒక మార్గం తీసుకురాగలిగితే పైనుంచి కిందకి వాటర్ వచ్చి పడిపోద్ది కదా, అంతే కదా. అవును సార్. కానీ ఇక్కడ బాబు గారు చేసేది ఆ భగీరథ యత్నానికి మించిన కఠిన యత్నం. అసలు ఇంకొక నాయకుడు ఎవడైనా ఆయన పొజిషన్లో ఉంటే, వద్దురాబాబు ఈ సీఎం వద్దు, ఈ పదవి వద్దని ఎప్పుడో పారిపోతాడు. అవును సార్. అంత సమస్యలు చుట్టుముట్టి అన్ని సమస్యలతో ఆయన ఏమంటారంటే, భారతంలో ఆ పద్మవ్యూహంలో చిక్కున్న ఒక అభిమన్యుడిలాగా ఆయన ఈ చిక్కుముళ్ళు ఎలా విడిచాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో ఎలా పెట్టాలి, ఈ సమస్యను ఎలా తీర్చాలని చెప్పి ఆయన అంత కష్టపడి 1 by 1 ఒక్కొక్కటిగా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వస్తుంటే, వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టాలి, మళ్ళీ ఎలాగైనా మనం అధికారంలోకి రావాలి, మాయ చేయాలి, మభ్య పెట్టాలని ఆశిస్తారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు. మీరు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు కానీ, మీరు చేసిన ఈ పనుల వలన కూడా ప్రజలు విసిగి వేసారిపోయారు. వాళ్ళకి నిజాలు తెలుసు. సార్ మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా సరే 7 నెలల్లో మనం ఎన్నో సంక్షేమ పథకాలను అందించడం చూసాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయా నవరత్నాలు అంటూ వచ్చారు. మరి ఎన్ని అందించారు? ఎందుకు ఈ ప్రభుత్వం పైన ఇన్ని విమర్శలు చేస్తున్నారు? అక్కడ ఏమీ లేదు, నవరత్నాలు లేవు, నవరంధ్రాలు లేవమ్మా. జనాలకు మాత్రం నవరంధ్రాలు పెట్టాడు, ఒళ్ళంతా తూట్లు పొడిచాడు. ఇప్పుడు ఇంకోటి అమ్మ, నేను ఇంకోటి చెబుతున్నా, అతను అదృష్టం బాగుంది కాబట్టి అతను ఓడిపోయాడు అంటాను నేను. అదే అతను కానీ నగ్గి ఉండుంటే ఈ 7 నెలలు కాదు కదా, నెల తిరగకుండా ఈ పార్టీకి ప్రజలు తిరగబాటు చేసి కొట్టి చంపేద్దరు. ఎందుకంటే ఒక్క పని కూడా చేయలేకపోతుడు, ఒక్క వ్యక్తికి జీతం ఇవ్వలేకపోతుడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కళ్ళు కూడా పింఛన్ ఇవ్వలేకపోతుడు, ఒక్క గుంత కూడా మట్టి వేయకుండా పోదుడు, ఈ పార్టీ కొట్టి చంపేద్దరు అతన్ని. సో కాబట్టి వాళ్ళ రియాలిటీని తెలుసుకుని ఇప్పటికైనా సరే వాళ్ళ యొక్క మనసు మార్చుకుని ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడకుండా, చేసిన తప్పులన్నిటికీ బాధ్యులు వాళ్ళు. సో వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. అందుకనే బాబు గారు నిన్న కూడా మీరు చెప్పినట్టు సమీక్ష చేసి జూన్ కల్లా ఏదైతే మీరు చెప్పినట్టు తల్లికి వందనం ఉందో, లేకపోతే అన్నదాత సుఖీభవ ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడా పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఏదైతే మన సూపర్ 6 ఉందో, సూపర్ 6లో ఉన్న పథకాలన్నింటినీ కూడా మనం అమలు చేయాలి. ఆ విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా మనం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలని నిన్న మంత్రివర్గ సమావేశంలో బాబు గారు వీటి గురించి కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. మీకు తెలుసు కదా, బాబు గారు వీళ్ళ అల్లాటప్ప మనిషి కాదు, ఏదో మాయ మాటలు చెప్పేసి కాసేపు పబ్బం గడుపుకునే మనిషి కాదు. ఏ పని అయినా సరే ఒక్కసారి దాన్ని ప్రీ ప్లానింగ్గా పద్ధతిగా ఒక ప్రకారం చేసే మనిషి ఆయన. సో దాన్ని ముందు కరెక్ట్గా దానికి తగ్గ నిధులు, దానికి తగ్గ వనరులు అన్నీ సమకూర్చుని ఆ విధంగా వెళ్ళే మనిషి కాబట్టి, సో డెఫినెట్గా ఒక్కసారి ఆయన ఇవ్వడం మొదలు పెడితే మీరు చూసారు, ఇప్పుడు 7 నెలలు అవుతుంది. మీకు 1వ తారీఖు లీవ్ వస్తుందంటే 31ని ఇస్తున్నారు, లేదంటే 30వ తారీఖునే ఇచ్చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు, అది కూడా ఏంటి, ఆ వాలంటరీ వ్యవస్థ ఏమీ లేకుండా వీళ్ళ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు కలిసి సో ఈవినింగ్ కల్లా మొత్తం అందరికీ వాటిని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత పగడ్బందీగా ఇస్తున్నారు చూశారు మీరు. ఎక్కడ కూడా తప్పులు జరగట్లేదు, లేకపోతే ఈ యొక్క వాలంటీర్లాగా వాళ్ళు డబ్బులు వాడేసుకోవడం, డబ్బులు లాగేసుకోవడం, వాళ్ళు దొంగ సంతకాలు పెట్టి వాళ్ళు తీసుకోవడం, అటువంటిది ఎక్కడా లేదు. ఎంత సిస్టమేటిక్గా. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఏదైతే ఆ సూపర్ 6లో బ్యాలెన్స్లు ఉన్నాయో అట్లన్నింటినీ కూడా బాబు గారు జూన్ నుంచి కంప్లీట్గా స్ట్రీమ్ లైన్ చేస్తారు. సో ఆయన ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, రెండు కళ్ళు లాంటివి బాబు గారికి. అలాగే ఒక పక్కన సంపద సృష్టించాలి. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే ఇప్పుడు దావోస్లో జరగబోయే ఈ యొక్క దీనికి సమావేశానికి కూడా ఈ 19వ తారీఖున బయలుదేరి వెళ్తున్నారు. సో 20 నుంచి 24 వరకు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. ఉండి అక్కడి నుంచి నాకు తెలిసి వాళ్ళ యొక్క టార్గెట్ పెట్టుకున్నారు, ఏదైనా కూడా 1,00,000 కోట్లు మన పెట్టుబడులు తీసుకురావాలి. సో ఈ 5 ఏళ్ళలో ఎంత లేదన్నా కూడా ఒక 20 లక్షలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. మీరు చూశారు, ఒక పండగ లేదు, పబ్బం లేదు, ఒక రెస్ట్ లేదు, ఒక మంచి లేదు, చెడ్డ లేదు, తింటున్నారో ఉంటున్నారో తెలియదు. తండ్రి కొడుకులు ఇద్దరు ఏ విధంగా తిరుగుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో మనం చూసాం. అలాగే లోకేష్ బాబు ఆల్రెడీ అధికారం వచ్చిన 7 నెలల కాలక్రమంలో ఒకసారి అమెరికా వెళ్ళాడు, ఒకసారి జపాన్ వెళ్ళొచ్చారు, ఇప్పుడు మళ్ళీ దావోస్ వెళ్ళబోతున్నారు. అలాగే మాట్లాడితే ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, చూస్తున్నాం మనం. అలాగే లోకేష్ బాబు గారు అక్కడి నుంచి వచ్చే వివిధ సంస్థ
ప్రతినిధులతో మాట్లాడుతూ ఎమ్మటే దాన్ని సఫలీకృతం చేస్తున్నారు. సో ఇప్పుడు గూగుల్తో కానీ మిగతా సంస్థలతో కానీ బీపీసీఎల్ కానీ లేకపోతే మన HCL కానీ ఈ విధంగా రకరకాల సంస్థలతోటి ఆయన మాట్లాడడం ఎమ్మటే దాన్ని కార్యరూపం దాల్చేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంత కష్టపడుతుంటే ఏ రోజు కూడా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించిన ఈ వైసీపీ వాళ్ళు కేవలం ఢిల్లీకి వెళ్తే తన కేసుల నుంచి బయటపడటం కోసం, తన బాబాయ్ కేసు నుంచి బయటపడటం కోసం, తన తమ్ముడిని కాపాడటం కోసం, తనని కాపాడుకోవడం కోసం తన మీద ఉన్న CBI కేసులు, ED కేసులు ఆ ఫ్రీజర్లోంచి బయటకు రాకుండా కూడా తపన పడటం, అలాగే ఈ 11 సంవత్సరాలు కూడా బెయిల్ మీదే ఉంటూ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ వ్యక్తుల్ని మేనేజ్ చేస్తూ ఏ విధంగా ఆ మేనేజ్మెంట్కే నీ కాలం అంతా సరిపోయింది. అలాగే నువ్వు దంచుకుని దోచుకుని దాచుకోవడానికే నీ కాలం సరిపోయింది. కానీ ఏ రోజును కూడా రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కానీ ఈ వ్యక్తి ఆలోచించలేదు. కాబట్టి ఈ వైసీపీ వాళ్ళకి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి కింద వరకు కేడర్ వరకు ఎవ్వరికీ కూడా టీడీపీని కానీ టీడీపీ నాయకులను కానీ టీడీపీ ప్రభుత్వాన్ని కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని కానీ విమర్శించే హక్కు అర్హత వాళ్ళకి లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రజలు చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారు. అందుకునే వీళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎంత ప్రొవోక్ చేయాలనుకున్నా, ఎంత రెచ్చగొట్టాలనుకున్నా ప్రజలు ఎక్కడా కూడా ఉద్రేకపడట్లేదు. ప్రజలు ఎక్కడా కూడా వీళ్ళకి మద్దతు తెలపట్లేదు. సో కాబట్టి ప్రజలకు పూర్తిగా అవగాతమైంది వీడు ఇంకోసారి వస్తే మనకి చుక్కలు చూపిస్తాడని. అందుకనే ప్రజలు వాడికి చుక్కలు చూపించారు కాబట్టి 11 సీట్ల వరకు పంగనామాలు పెట్టి వదిలేసేశారు. కాబట్టి ఇకనైనా నీ ప్రయత్నాలు మారుకుని ఒక మంచి వ్యక్తిగా, ఒక అపోజిషన్ లీడర్గా, ఒక బాధ్యతగా ఎప్పుడు ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అనేది ఒక విచక్షణ తెలుసుకో. ఆ ప్రభుత్వానికి మీరు అధికారం అప్పచెప్పేటప్పటికి అక్కడ ఏమీ లేదు, జీరో, స్క్రాచ్. దాన్ని ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు చూసి నేర్చుకో. ఒక రాష్ట్రం పూర్తిగా అధ్వాన స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో ఏ విధంగా పెడుతున్నారో బాబు గారిని, లోకేష్ బాబు గారిని చూసి నేర్చుకో. రాజకీయం నేర్చుకో, ఏం మాట్లాడాలో నేర్చుకో. ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత నువ్వు మాట్లాడు. నిజంగానే ఈ గవర్నమెంట్ ఏమి చేయకపోతే అప్పుడు మాట్లాడు. అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళు. ఎస్ ఇదిగో నేను ఇది చేశాను, వాళ్ళు ఏమి చేయలేదని అప్పుడు చెప్పు. నీకు ఇంకా పట్టుమని 7 నెలలు కూడా అవ్వలేదు. నువ్వు రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెప్పే టయానికి రాష్ట్రం పరిస్థితి ఎలాగుందో ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. సో మీరు ఏదో తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్న రీతిలో ఈ విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. ఎప్పటికైనా సరే వైసీపీ నాయకులు విచక్షణతోటి, విజ్ఞతతోటి ప్రవర్తించాలని వాళ్ళకి కూడా మీ ద్వారా నా విన్నపం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్ని విమర్శలు వచ్చినా సరే అభివృద్ధి సంక్షేమంతో పాటు సంపద సృష్టితో ముందుకు వెళ్తున్నారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.